మత్తయి సువార్త 27 అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే ఇస్కరియోతు యూదా యేసుప్రభు శిష్యుడు. ఆయన ఏం చేశాడంటే ఉరి వేసుకొని చనిపోయినాడట. ఆయన యేసుప్రభు శిష్యుడు ఉరి వేసుకోవడానికి కారణం ఏంటంటే కొంత డబ్బు ఇస్తానని వాళ్ళు కొంతమంది అక్కడ మత పెద్దలు చెప్పారంట. మత పెద్దల యొక్క డబ్బుకు ఆశపడి యేసుప్రభును పట్టించాడు. ఆ కారణం చేత ఏం చేశాడంటే యేసుప్రభు శిలువ మరణించాడు. అది ఇతని పరిస్థితి ఏమైపోయిందంటే పూర్తిగా తాను తట్టుకోలేక ఉరేసుకున్నాడు. ప్రియమైన సోదరుడా, డబ్బు కాశపడి ఎవరిని చంపించగాకండి. డబ్బు కాశపడి ఎవరిని చంపవద్దు. అది నీకే ప్రమాదం. తర్వాత నీవు కూడా మరణిస్తావు. తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఈ రక్తాపరాధం మా మీద ఉండాలని ఆ యొక్క పెద్దలు కోరుకున్నారు. యూదా పెద్దలు కోరుకున్నారు. ఈరోజు ఏం జరుగుతుంది? ఇశ్రాయేల్ దేశంలో రక్తపాతమే. వందలాది వేలాది చనిపోతుంటున్నారు. డబ్బు కాశించవద్దు, చంపించవద్దు, చంపవద్దు. అది నీ మీదకి వస్తుంది. ఆ రక్తాపరాధం నీ బిడ్డల మీదకి కూడా వస్తుంది. జాగ్రత్త.